వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ డైరీ అండ్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా పెద్దమ్మ పెద్దనాన్న చార్లెట్కి వచ్చారు, మా దగ్గరకు వచ్చారనమాట. సో మా ఇల్లు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు ఇల్లు చూసి ఎలా ఫీల్ అవుతారు ఏంటి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటా. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీ. ఐదు 10 నెంబర్ 1 అంతే. వెల్కమ్ హోమ్. ఏదో అంత అర్థం కాదు. ఫైనల్గా ఇంటికి వచ్చేసిండు దేవుడు. నార్త్ ఈస్ట్ అమ్మా. కింద హాఫ్ బాత్ లాగా పౌడర్ రూమ్ అది. గరాజ్ కిచెన్ దగ్గర నుంచి ఉంది గరాజ్ డోర్. ఇది మళ్ళా కోర్ట్ రూమ్ లాగా, కోర్ట్ రూమ్ లాగా. ఎట్లుంది ఇల్లు? బాగుందా? సూపర్. ఇక మొన్నటి దాకా పచ్చ పచ్చగా ఉండే మంచి, ఇప్పుడు అంతా ఇక ఎండిపోతుంది గడ్డి. ఇక చలి స్టార్ట్ అవుతుంది, వర్షాలు. ఈ డోర్ కనిపించలే, అది తీసే ఉంది కానీ ఈ పార్ట్ వరకే చూపించింది కదా మీకు ఎంతసేపు. అర్థం కాదు కదా, రియల్ గా చూసింది అనుకోండి. అవన్నీ వేసే ముందు ఫస్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని తర్వాత ఫెన్సింగ్ వేద్దామని. బాగుంది. ఇక్కడ టీవీ చూడొచ్చు అట్లా. క్యూటీ క్లాజెట్ అది. ఇది నా క్లాజెట్, అది క్యూటీది బాత్రూమ్. తర్వాత ఇప్పుడు ఎట్లాగో ఇళ్ళకి వచ్చిండ్రు కదా, ఈ మన ఈ లైట్లు చేంజ్ చేసేది ఏం లేదు. ఇది కూడా వీళ్ళు ఎవరి బట్టలు లేవు, వీళ్ళకు ఉన్న రోజులు వాడుకున్నారు కాబట్టి ఎవరికి వచ్చినా వాళ్ళకి బట్టలు పెట్టుకో. ప్రతి రూమ్ కి వచ్చింది క్లాజెట్ అయితే. మంచాలు సెట్ అయినాయి, వచ్చినప్పుడే అవసరం అవుతుంది. ఇక అంతే, ఇక మాకు పెద్ద వస్తున్నాయి అంతే. వాడే ఇచ్చిండు ఇక మాకు వాషర్ డ్రైయర్. ఇది వాషర్. 5 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చిన 5 years పట్టిందా? చాలా గ్యాప్ వచ్చింది. 2 years. సో లంచ్ అది కంప్లీట్ చేసుకొని అలా కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ వాళ్ళు కూడా జర్నీ చేసి వస్తారు కదా, టైర్డ్ అయిపోతారని చెప్పి. అండ్ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాము. అండ్ ఇక్కడే మామయ్య వాళ్ళు ఉంటారు, సో పెద్దమ్మ వాళ్ళు వచ్చారని తెలిసి కలవడానికి ఇంటికి వచ్చారనమాట. సో అలా అందరం కూర్చొని డిన్నర్ అది ఇది కంప్లీట్ చేసుకున్నాము మాట్లాడుకుంటూ. అండ్ పెద్దమ్మ వాళ్ళు యూఎస్కి జూన్ ఆ టైంలో వచ్చారనమాట. సో ఒక 1 week నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. సో అక్కడ అక్క ఉంటుందని చెప్పి, సో అక్క దగ్గరికి వచ్చారు వాళ్ళు. సో నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 1 week అలా టైం స్పెండ్ చేసి వచ్చా. అండ్ ఫైనల్గా వాళ్ళు నా దగ్గరికి రావడం, మేము ఇల్లు తీసుకున్నాక మా ఇంటికి రావడం, ఇదంతా కూడా అసలు నాకు ఒక డ్రీమ్ లానే ఉంది. బికాజ్ వాళ్ళు వస్తారు అన్న ప్లాన్ అయితే అసలు లేదు. మొన్నటిదాకా మమ్మీ వాళ్ళు వచ్చారు వెళ్ళారు. సో వీళ్ళు వస్తారన్న ప్లాన్ కూడా మాకు లేకుండే, బట్ అలా అన్నీ కలిసి వచ్చాయి. సో వాళ్ళు ఇంటికి రావడం, ఇల్లు చూడడం, మాతో టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు యూఎస్కి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి వాళ్ళు యూఎస్కి వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళని పెద్దగా
తిప్పడానికి కూడా ఏం లేదు, మాకు నియర్ బై ప్లేసెస్ కూడా చూపించడానికి ఏం లేదు. అట్లాంటా ఒక్కటే ఉండే, బట్ అది కూడా వాళ్ళు చూసేసారనమాట. సో ఇంకా అలా ఒకరోజు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి మాకు నియర్ బై మౌంట్ సోమా టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంటే లంచ్ అది మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము, పులిహోర అవన్నీ ఇంట్లో చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట మౌంట్ సోమా. సో మౌంట్ సోమా ఆల్మోస్ట్ చార్లెట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ మధ్య చాలా ఫేమస్ కూడా అయిపోతుంది టెంపుల్. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో 3 hours జర్నీ అయితే కొంచెం ఇబ్బందే వెళ్తూ, బట్ పక్కా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ టెంపుల్ అది, చాలా పీస్గా ఉంటుంది, గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా సరదాగా అట్లా ఒక రోజు వెళ్ళొచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము 4 మౌంట్ సోమా టెంపుల్ వెళ్ళాం. సో వీళ్ళు ఇంకా యుఎస్లో ఆల్మోస్ట్ అన్నీ చూసేసారు. సో నాకు తెలిసి ఇది చూడని టెంపులే వాళ్ళు. సో అలా ఇంకా వెళ్దామని చెప్పి ఫుడ్ అంతా తీసుకొని లంచ్ దారిలో కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఛార్జింగ్ కోసం ఆగామన్నమాట. అండ్ అక్కడే ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ నియర్ టు టెంపుల్కి వచ్చేసాం. సో ఇది నేను టెంపుల్కి రావడం సెకండ్ టైం. బిఫోర్ ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం, కానీ నేను ఫుల్ వీడియో బ్లాగ్ అయితే చేయలేదు, జస్ట్ రీల్స్లో అప్లోడ్ చేసా. సో మేము ఆ రోజు వెళ్ళింది వీకెండ్, సో చాలా క్రౌడ్ ఉండే. ఇవాళ వెళ్ళింది వర్కింగ్ డే రోజు కాబట్టి సో కొంచెం టెంపుల్ ఖాళీగా ఉండే, బట్ స్టిల్ ఇంకా ఆ రోజు మేము వెళ్ళింది కృష్ణాష్టమి రోజు. సో చాలా క్రౌడ్ ఈవినింగ్కి వచ్చారు, బట్ వీకెండ్స్ ఉన్నంత రష్ అయితే లేకుండే. సో కొంచెం పీస్ఫుల్గా దర్శనం అయినట్టు అనిపించింది. సో మేము ఆ రోజు వెళ్ళింది కృష్ణాష్టమి రోజు. సో అక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. సో కేక్ కటింగ్ అని చెప్పి ఇంట్లో చేసుకొచ్చిన స్వీట్స్ అవన్నీ అక్కడ పెట్టి పూజ చేయడము. అండ్ కృష్ణాష్టమి అంటే ఆబ్వియస్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. సో అవన్నీ అక్కడ చేస్తూ ఉండే అనమాట. సో అందరు వచ్చి డ్యాన్స్ చేయాలి అది అని చెప్పి అందరిని తీసుకెళ్ళి అలా గ్యాదర్ చేసి చేస్తుండే అనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. నేను కృష్ణాష్టమికి ఎప్పుడు టెంపుల్ అయితే వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం టెంపుల్లో సెలబ్రేట్ చేయడం కృష్ణాష్టమి. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది.
పెద్దనాన్న గుడి మళ్ళా పూజ కూడా ప్రశాంతంగా మన ఇట్లా. సో అలా టెంపుల్ అంతా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి 6:30 అయిందనమాట. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 3:34 అయిపోయింది. సో ఇంకా వెళ్ళి మంచిగా పూజ అదంతా కూడా చాలా పీస్ఫుల్గా అయినట్టు అనిపించింది. సో బేసికల్గా నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. సో శివుడు టెంపుల్స్ ఏవైనా సరే వెళ్ళడానికి ఇష్టపడతా. సో అందులో ఈ మౌంట్ సోమ యూఎస్లో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. నాకు తెలిసి ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. వెళ్ళినందుకు మంచిగా వ్యూ కానీ సీనరీ కానీ టెంపుల్ కానీ అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ పెద్దమ్మ వాళ్ళని కూడా అదే అడిగా, మీకు టెంపుల్ ఎలా అనిపించింది అంటే, ఇంత దూరం జర్నీ చేసాం కాబట్టి దానికి వర్త్, అంతా బ్యూటిఫుల్గా ఉంది, దర్శనం కూడా అంతా చాలా బాగా అయింది అని అంటుండే. ఇంకా అక్కడే డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నచ్చిందా పెద్దమ్మ టెంపుల్? సూపర్, మస్తున్నది. పూజ అయితే ఇంకా సూపర్. అసలు అలా అనుకోలే ఇట్లా ఇంత మంచి అష్టమి ఇలా సోమవారం అయ్యో అన్ని వాటికినే పోతానాయి అమెరికాలో అనుకున్నా. శ్రావణ మాసం శ్రావణ మాసంలా సోమవారాలు అన్ని వాటికినే పోయినాయి అనుకున్నా. కానీ ప్రతి శుక్రవారం ఏదో ఒక టెంపుల్ పోయినాం, ప్రతి శనివారం ఏదో ఒక టెంపుల్, సోమవారం అసలైన శివుని దగ్గరికి వచ్చి ఉదయ్కి నీకు థ్యాంక్స్. ఆమె అక్కడ సీట్ మీద కూర్చొని కలెక్ట్ చేసుకుని చేసేటామె అభిషేకం చేయించి తెలిసి పోండ్రి మీరు కూడా అక్కడ చేసుకోపోండ్రి అని చెప్పి చేయిస్తుంది. కానీ అభిషేకం చేసుడు కూడా వాళ్ళు ఇంకా గ్రేట్. అవును, మనకు అభిషేకం చేయించింది, డాన్స్ చేయించింది, ఉయ్యాలు ఊపించింది, కృష్ణుని ఉయ్యాలు ఊపిండ్రు, అన్ని మంచి చాలా బాగా జరిగింది. ఈ కృష్ణాష్టమి సూపర్. అవును, నేను కూడా ఎప్పుడు కృష్ణాష్టమికి గుడికి వెళ్ళాలి. కొండ మీద అట్లా ఉన్నప్పుడు అగ్నిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అంత వేడి వేడి అయిపోతుంటదట. నిజంగా అయితే మేము తీసుకున్న గెస్ట్ హౌస్ ఒకటి ఏముంటదంటే అగ్నిలింగం ముందటి పోయి లోపలికి వెళ్ళాలన్నట్టు. కాలినడకన వచ్చి ఉమా అట్లా చెప్పంగానే నేను ఉమా మమ్మీ ఇలా అందరం వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇట్లా మామూలు టైంలో అంతా మనకు బయట చల్లగానే ఉంటదట, కానీ అట్లా ఊమని ఇట్లా వేడి కొంచెం వేడి పొగలు వెళ్ళినట్టు అట్లా అనిపిస్తుంటది. ఇప్పుడు అది అగ్నిలింగం అరుణాచలంది ఒకటే కాదు, తెలుసు లింగాలు చాలా ఉన్నాయి. అరుణాచలంలో ఉన్నది ఆ లింగం అని అడుగుతున్నా. అరుణాచలంలోనే అన్ని కొండలు నీకు అర్థం కాదు, అన్ని లింగాలు ఉంటాయి, అన్ని లింగాలు అక్కడనే ఉంటాయా? ఒక్కొక్క కొండ మధ్యలో గుడి ఉంటది, చుట్టూ కొండలు, ద్వాదశ లింగాలు అవన్నీ అన్ని అక్కడ మళ్ళా అట్లా కొద్ది దూరంలో ఉంటా అంటే అది ఇప్పుడు ఇట్లా మిడిల్ లో శివుడు ఉంటాడు, చుట్టూ ఇది ప్రదక్షిణ అన్ని గుట్టలాగా లింగాలు వెలిస్తాయి. వాటిని అన్నింటినీ చుట్టుముట్టి కాలినడకన నడుస్తారట. మధ్యాహ్నం రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ చేసిండ్రంటే తెల్లారి మళ్ళీ 11-12 గంటల వరకు అవన్నీ
వెళ్తున్నారు. అక్కడ రోడ్ల మీద నైట్ అన్న ముచ్చట ఉండదు, నడుస్తూనే ఉంటది. డే లాగానే కనిపిస్తుంటది. లైట్లు ఉంటాయి, జనాలు ఫుల్ జనాలు మంచిగా చేసుకుంటారు. ఎంత బాగుంటే తీసుకుపోయిన వెహికల్ అంతే టైంలో మళ్ళా పోవాలి రిటర్న్. ఇక మామూలుగా అక్కడ ఆగుడు, ఇట్లా దండం పెట్టుకుడు, అది కొంతమంది ఎక్కి అట్లా దిగినోళ్ళు దిగలేదు. అట్లీస్ట్ అవైతే కవర్ చేసిండ్రు. ఏమో లింక్ ఉంటది దాంట్లోకి వెళ్ళి ఇట్లా మీరు వీడియోలు పెట్టిండ్రు మీరు అందరు ఒక్కొక్కరు. కానీ ఎంత లావు ఉన్న వాళ్ళైనా అందులో పడతారట కదా. ఇంకనే పెట్టిండు అప్పుడు వీడియోలు మీవి అవును. ఆయన గురువు ఉంటాడు కదా అక్కడ నైట్ పేరు ఏందో గురువా అది కట్టాడు. ఎవరు? రమణ మహర్షి. రమణ మహర్షి. ఆయన మామూలు మనిషిలాగానే ఉండేనట. ఆయన దేవుడు కళలో కనిపించి నేను ఇట్లా సంకల్ పాయింట్ దీనికి వస్తువు వెలిసిన చేయాలని అంటే ఆయన స్థాపించిందట. ఇప్పుడుగా మస్తు ఫేమస్ అయింది. లింగం ఉండే కొండ మీద నేను ఇక్కడ ఉన్నా అని అక్కడ చెప్పిండట ఆయన కళలో. సో ఇంకా అలా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వాళ్ళకు కూడా టెంపుల్ చాలా 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 బాగా నచ్చింది. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అండ్ ఫైనల్గా హ్యాపీగా అనిపించింది అనమాట అందరి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయిపోయింది. సో ఇంకా వాళ్ళు వచ్చి అప్పుడే 2 days కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళని మౌంట్ సోమా టెంపుల్కి తీసుకెళ్ళాము ఫైనల్లీ. సో నాకైతే చాలా హ్యాపీ అండ్ చాలా మంచి టైం స్పెండ్ చేసాము అందరం కలిసి. సో ఇదన్నమాట మా పెద్దమ్మ యూఎస్కి మా ఇంటికి రావడం అండ్ మౌంట్ సోమా టెంపుల్ వ్లాగ్. సో హోప్ మీ అందరూ కూడా నచ్చుతానని అనుకున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీస్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.